'జిన్ ద పెట్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి సన్ నెక్స్ట్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే సినిమాలో హీరో ఫారెన్‌లో ఉంటాడు. ఫారెన్‌లో ఉన్నప్పుడు ఒక షాప్ దగ్గరికెళ్తే అక్కడ హీరోకు పెట్టి కనిపిస్తుంది. ఆ పెట్టి ఏంటి అని షాప్ వాడిని అడిగితే షాప్ వాడు ఆ పెట్టిలో దెయ్యం ఉందని దాన్ని పెంచుకోవచ్చని అది మన దగ్గర ఉంటే మంచి జరుగుతుందని చెప్తాడు. దాంతో హీరో ఆ పెట్టిని కొనుక్కొని ఊరికి తీసుకొస్తాడు. ఇంకా ఆ పెట్టిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్టు వల్ల వేరే మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనేది సినిమా. ఈ సినిమాలో కాన్సెప్ట్ అయితే బానే ఉంది. కానీ దాన్నయితే సినిమాలో అస్సలు సరిగ్గా వాడుకోలేదు. సినిమాని స్టార్ట్ చేయడం, ఆ పెట్టిని ఇంటికి తీసుకురావడం వరకు బానే చూపించారు. ఇంకా ఆ పెట్టిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్టు వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఏదోకటి జరుగుతుందా? అనేలాగా సిట్యుయేషన్స్‌ని, సస్పెన్స్‌ని అస్సలు క్రియేట్ చేయలేదు. రొటీన్‌గా అనిపించే ఫ్యామిలీ సీన్స్‌తోనో, లవ్ సీన్స్‌తోనే ఆ సినిమాని చాలా వరకు ముందుకు తీసుకెళ్లారు. కాకపోతే కాన్సెప్ట్ బావుంది గదా! దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా బావుంటది అనే ఫీలింగ్‌తో సినిమాని చూస్తూ ఉండాలి. ఇక సినిమాలో ఎక్కడ కూడా ఏదో జరుగుద్ది, ఏదో జరిగేలా ఉంది అనే ఫీలింగ్ ఎక్కడా రాదు. ఏ సీన్‌కి ఆ సీన్ అలా వెళ్తున్నట్టే ఉంటది. కొన్ని కొన్ని చోట్లయితే ఇంక జరగడానికి ఏం లేదు కదా! ఇక్కడే సోము గాడైతే సినిమా అయిపోద్ది అనే ఫీలింగ్ కూడా వస్తది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ చూసాక సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్‌గా ఉంటదేమో అనుకుంటే దాన్ని కూడా కొంచెం సిల్లీగానే చేసేసారు. అలా చేసినా కూడా జరగడానికి ఏం మ్యాటర్ లేదు కదా! అనే ఫీలింగ్‌తోనే ఉంటది. ఇంక లాస్ట్‌లో ఏదో జరగాలి కదా! అని ఇప్పటికే మనం 100 సినిమాల్లో పైగా చూసిన ఒక చిన్న పాయింట్‌ని పెట్టి దానివల్లే సెకండ్ హాఫ్ అంతా ఉన్నట్టుగా చూపించారు. ఇంక సినిమా మధ్యలో ఒక చోటైతే ఏదో మగధీర లాంటి పాయింట్‌ని టచ్ చేశారు. అలాంటి దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే సినిమా స్టార్టింగ్‌లోనే స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసుంటే సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఎలిమెంట్ ఒకటి ఉండేది. కానీ సినిమాలో ఈ పాయింట్‌ని సడెన్‌గా ఒక చోట చెప్పడం వల్ల అవసరమా అన్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన జీనీ యానిమేషన్ అయితే మరీ కార్టూన్‌లా ఉంది. ఫైనల్లీ సినిమా కాన్సెప్ట్ వినడానికైతే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంటది. కానీ సినిమాలో వచ్చే సీన్స్ మాత్రం చాలా వరకు సాదాసీదాగానే ఉంటాయి. ఇలా ఉండే సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియో అప్లోడ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.